పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హీరో విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. దానికి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే అశోక్ రాథోడ్. ప్రస్తుతం ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు. అసలు విజయ్ దేవరకొండ మీద మీరు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, కారణం ఏంటి? అంటే విజయ్ దేవరకొండ గారు 2 నెలల క్రితము సూర్య గారు నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్టుగా పాల్గొని అక్కడ పహల్గాం జరిగినటువంటి అటాక్లో వాళ్ళు కండోలెన్స్ చెప్పాలి. అందరి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తికి అదొక బాధ్యత. కానీ కండోలెన్స్ చెప్తుంటూ వీళ్ళు ఒక సినిమా బిజినెస్ చేస్తుంటారు అనమాట. ఒక 1000 కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటారు. ఆ 1000 కోట్లు ఏదైనా చర్చలో ఉండాలి, సోషల్లీ అంతా డిస్కషన్లో ఉండాలంటే ఏదైనా కమ్యూనిటీని బ్లేమ్ చేయాలని హీరో దేవరకొండ గారు వాంటెడ్లీ ట్రైబల్ కమ్యూనిటీని పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చి కామన్ సెన్స్ లేకుండా, కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా 500 సంవత్సరాల క్రితం ట్రైబల్ కొట్టుకుంటున్నట్టు ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు కొట్లాడుకుంటున్నట్టు అని చెప్పేసి మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు. అందుకు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రతి పిఎస్లో ఈయనపై ఫిర్యాదు చేశాము. ఫైనల్గా రాయదుర్గం పిఎస్లో అది నిన్న FIR నమోదైంది 2 రోజుల క్రితము. రాయదుర్గం అంటే ఇక్కడ గచ్చిబౌలి దగ్గర. అది గచ్చిబౌలి అంటే అక్కడ ఏదైతే మన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ లొకేషన్లో జరిగింది కాబట్టి వాళ్ళు లొకేషన్ ట్రేస్ అవుట్ చేసుకొని రాయదుర్గం పిఎస్లో FIR నమోదైంది. కానీ బయట జనాలు అంటే అనుకుంటున్నది ఏంటంటే, సామాన్య ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్న వేళ ఎవరో ఒకరు సినిమా మీద కంప్లైంట్ ఇవ్వడము, దానికి ప్రచారం ఎక్కువ పెరగడము, దానికి కలెక్షన్స్ ఎక్కువ రావడము, అందుకే ఇది కూడా అదో పబ్లిక్ స్టంట్ అని అంటున్నారు. మీరు నిజంగానే ఇచ్చారంటే మీరు మనస్ఫూర్తిగానే కంప్లైంట్ ఇచ్చారు కదా? అంటే ఎట్లీస్ట్ మనస్ఫూర్తిగా బయట జనాలు అనుకుంటారు, దానికి మీరు వివరణ ఇవ్వండి. అంటే ఒక ఇది నేను నా పర్సనల్గా ఇవ్వలేదు. ఇదంతా మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్. 12-15 కోట్ల మంది ఉన్నారండి భారతదేశంలో. నేను అశోక్ రాథోడ్ లేడు, శ్యామ్ నాయక్ లేడు, ధనరాజ్ రాథోడ్ గారు లేరు కదా. వీళ్ళు సింగిల్గా ఇవ్వలేదు కదా. కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతీసినందుకు, అందులో నేను ఒక ట్రైబ్ బిడ్డని కాబట్టి, నేను ఒక సేవలాల్ వారసుని కాబట్టి, పృథ్వీరాజ్ చౌహాన్ వారసుని కాబట్టి నా మనోభావాలు దెబ్బతీసినందుకు విజయ్ దేవరకొండ గారిని, వీరి సినిమాలని, వీళ్ళు రియల్ హీరోలని సోషల్లీ బాయ్కాట్ చేయమని చెప్పేసి మేము SC/ST అట్రాసిటీ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం, మా హక్కు అది. ఆ హక్కుని మేము వినియోగించుకుంటున్నామే తప్ప వాని ఉద్దేశించి మా కుల పంచాయతీలు, మా పొలం పంచాయతీలు విజయ్ దేవరకొండతో లేవు. కానీ మమ్మల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఈ విజయ్ దేవరకొండ కాదు, భవిష్యత్తులో ఎవరు మాట్లాడినా దీనికంటే ఘోరంగా మన మీద పనిష్మెంట్ ఉంటుంది. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి కంప్లైంట్ ఇచ్చారు, కానీ వ్యక్తిగతంగా మాత్రం మీకు ఎవరిపైన ఇలాంటి కోపం లేదంటారు? అవసరం వచ్చింది మాకు వ్యక్తిగతంగా. మా కమ్యూనిటీని అవమానపరిచిండు. మా కమ్యూనిటీ అవమానపరిచినందుకు విజయ్ దేవరకొండ ముఖం నేను ఇప్పటివరకు చూడలేదు. ఆయన వేరే సినిమాలు చేసి అప్పుడు కూడా ఇట్లనే చర్చలో వచ్చి ఇట్లనే లిటిగేషన్ కాంట్రవర్సీకి క్రియేట్ అయ్యి ఆయన సక్సెస్లు కొడుతున్నాం. కానీ ట్రైబల్స్తో పెట్టుకుంటే మాత్రం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తాం. మేము ఒక ట్రెండ్ సెట్ చేస్తాం. మేము ఎప్పుడో 2 నెలల క్రితమే కేసు పెట్టిన ఏం కాలేదని కాదు, కానీ ఫైనల్గా FIR అయింది. చట్టం చాలా గొప్పదని ఇప్పుడు నిరూపించుకుంది. చట్టం ఎవరి చుట్టం కాదు. విజయ్ దేవరకొండ గారు, మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని అవమానపరిచిరో అదే విధంగా లక్షల మంది ముందొచ్చి మీరు బహిరంగ క్షమాపణ చెప్పని మీ కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తను చేసుకుంటుంది. అప్పటి వరకు ఈయన సినిమాని సోషల్లీ బాయ్కాట్ చేస్తాం మేము. అది డెఫినెట్లీ చేస్తాం. అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఇంకా అదే అంటారా? ఇంకా భవిష్యత్తు కార్యాచరణ మాకు ఆయన శిక్ష పడాలి. అల్లు అర్జున్ గారికి ఒక న్యాయము, తర్వాత విజయ్ దేవరకొండకు న్యాయం చేస్తే సభ్య సమాజం ఒప్పుకోదు. అల్లు అర్జున్ గారికి ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో, శిక్ష పడ్డదో, అలాంటి శిక్షనే రేవంత్ రెడ్డి గారు విజయ్ దేవరకొండ గారి మీద ఉంటుందని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా.